ఇక జీవో 9 ఉండగానే జీవో 46 కోర్టు తేల్చక ముందే సర్కారే కుదింపు. మరి ఎందుకు 42% పెంచినట్టు? ఇప్పుడు ఎందుకు బీసీ కోటా కుదింపు? హైకోర్టు ఆదేశాలే కారణమని సాకులు. డెడ్ లైన్ ముగిసిన 2 నెలలకు హడావుడి. కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ యత్నం. అధినేత రాహుల్ గాంధీ పూర్తిగా మౌనం. పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించని వైనం. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం అంట. మేము కేంద్రంలో ఉంటే గంటలో ఇచ్చేవాళ్ళం. కానీ రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా ఇప్పుడు. సరే మీరు కేంద్రంలో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే మీరు రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఇప్పుడు 42% మీరు ఇవ్వాల్సిన మీ చేతిలో ఉన్న అంశం ఇది. స్థానిక సంస్థ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, మరి ఇవ్వండి. ఒక జీవో తీసుకురండి. ఉపయోగం లేని జీవోలు కాకుండా పనికొచ్చే జీవోను ఒకటి తీసుకొచ్చి మీరు ఇవ్వండి 42%. మీరు రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా అది. మరి మాధవరెడ్డి ఎవరు అడ్డుకుంటున్నారు దీన్ని? మాధవరెడ్డి ఎవరు? అసలు అతనికి పంచాయతీల్లో ఓటు ఉందా? ఎవరు నడిపిస్తున్నారు మాధవరెడ్డిని? సార్ కేంద్రంలో మాట పక్కన పెట్టండి. మీరు కేంద్రంలో వచ్చే పరిస్థితి ఏందనేది తర్వాత ప్రజలు చూసుకుంటారు. ఇక తెలంగాణలో కూడా పోయే ఛాన్స్ ఉంది మీకు. ఇక టైం దగ్గర పడింది అది. మరి నిజంగా మీరు ఇప్పుడు చిత్తశుద్ధి ఉండి బీసీలకు 42% ఇవ్వాలన్న ఆలోచన ఉంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ మీరు 17% పరిమితం చేసి మీ ముందే మీ మంత్రివర్గ భేటీలోనే నిర్ణయం తీసుకుంటుంటే నువ్వు మాట్లాడిపోతివి. మీ మంత్రివర్గంలోనే కదా జరిగింది చర్చ అంతా. మరి అప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడుతున్నావు, ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతున్నావు కదా. మరి మంత్రివర్గ భేటీలు చెప్పాల్సి ఉండే నీకు. మాకు 42% ఇవ్వాల్సిందని నువ్వు గట్టిగా కూర్చోవాల్సిందే, లేదా రాజీనామా చేయండి. బీసీలు చూసుకుంటారు, మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఇదే బీసీల పట్ల కొట్లాడిన 42% కోసం తెప్పియండి 42% బీసీలకి. బీసీలకు 42% రిజర్వేషన్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్ని విధాలా ప్రయత్నించాం కానీ బీజేపీ సహకరించలేదని వ్యాఖ్య. అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలకు హితావంట. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించామని బీజేపీ సహకరించలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు శాఖలపై ఉన్నతాధికారులు తప్పకుండా వివరణ ఇస్తారని చెప్పారు. రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలను కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ తరపున ఏవైనా లోపాలుంటే చెప్పాలని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ బీసీ బిల్లు ఆమోదించేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సరే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మేము కేంద్రం కూడా గెలుస్తాం అనుకున్నాం, అందుకే బీసీ హామీ ఇచ్చామంటున్నారు. అసలు ఎక్కడైనా సిగ్గుందా మాట్లాడడానికి? మీకు కొంతైనా అనిపిస్తుందా? అసలు మనం సోయితో ఉండి మాట్లాడుతున్నామా లేక మాట్లాడుతున్నామా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు రాహుల్ గాంధీని తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణలో 42% హామీ ఇచ్చింది మీరే. అప్పుడు చెప్పలే మేము కేంద్రంలో వచ్చినప్పుడు కేంద్రంలో కూడా మేము వస్తాం, వచ్చినప్పుడు చేస్తామని. అది ఎప్పుడు క్లారిటీ ఇచ్చారు? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పాపం ధర్నా చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇది అవ్వదని అప్పుడే అర్థమైంది ఆయనకి. అప్పుడు చెప్తున్నాడు ఆయన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బీసీ బిల్లు ఆమోదం జరిగిద్దని. అసలు రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వాలి? బీసీ బిల్లు ఎప్పుడు ఆమోదం జరగాలి? ఈ బీసీ సంఘాలకు తెలియని అంశం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అది ముఖ్యమంత్రికి కూడా తెలుసు. మరి ఇక బీసీ బిల్లు కానట్టే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బీసీ మంత్రులు వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో జరిగిన చర్చ అప్పుడు ఇదే 17% బీసీలు పరిమితి చేస్తున్నప్పుడు ఒక్కడు మాట్లాడు. అందరూ దొంగలే. వీళ్ళ వల్ల కూడా సగం
బీసీలకు అన్యాయం జరుగుతుంది. సగం కాదు, పూర్తిగా జరుగుతుంది. ఈ బీసీ నాయకుల వల్లే బీసీలకి పూర్తి అన్యాయం జరుగుతుంది ఈరోజు. మరి వీళ్ళందరూ మరి ఉన్నారు కదా క్యాబినెట్లో, చర్చ జరుగుతున్నప్పుడు 17% కుదించుతున్నప్పుడు మరి మీరేం చేశారు? సరే, బండి సంజయ్ని అడుగుదాం, కేంద్రాన్ని అడుగుదాం, కానీ ఫస్ట్ ఇది మీ చేతిలో ఉన్న ఎన్నికది. మరి దీనికి మీరేం చేశారు? ఏవో పనికిమాలిన జీవోలు 2 తెచ్చి దాని మీద బీసీలందరికీ ఇజ్జత్ తీస్తున్నారు. ఫస్ట్ అసలు ఒక్కొక్క గ్రామానికి అయితే అసలు రిజర్వేషన్లే లేవు. ఒక్క బీసీకి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 17% పక్కన పెడితే జనరల్ స్థానాల్లో బీసీలకి అవకాశం ఇస్తామన్న విషయాన్ని మరి జనరల్ స్థానాల్లోనే బీసీలకి ఇస్తున్నారంటే అది లేదు. ఇప్పుడు మీ మంత్రులందరూ, బీసీ మంత్రులందరూ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గ్రామాల్లో తిరగాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత ఘోరం అంటే, ఇప్పుడు ఉప ఎన్నికకి ముఖ్యమంత్రి పాపం వారం రోజుల సెలవు ప్రకటించి పరిపాలనకి వచ్చి ఇక్కడ తిరుగుతాడు అవసరం లేకపోయినా. ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతానంటున్నాడు. అసలు ఆయన ముఖ్యమంత్రా, లేకపోతే వార్డు మెంబరా, లేదా ఇంకా జడ్పీటీసీగా ఉన్నాడు ఆయన, ఇంకా ఎంపీపీనే అనుకుంటున్నాడా? అర్థం కాని పరిస్థితి. లేదా ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నాడా? అసలు ఇది పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికే కాదయ్యా బాబు. నువ్వు పోయి ఏం చెప్తావు గ్రామాల్లో?